హాయ్ అండి అందరికీ. అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఫస్ట్ శుక్రవారం కదా శ్రావణ మాసంలో. ఈరోజు పూజ చాలా మంచిగా చేసుకోవాలనుకున్నాను. నైట్ మంచిగా ప్రిపేర్ అయి ఉన్నాను. కానీ మార్నింగ్ లేవడానికి ప్రాణం సహకరించలేదు. అలాగే ఆర్యన్ బాబు కూడా అనీజీగా ఉన్నాడు. లేచిన దగ్గర నుండి ఏడవడం, అయ్యో అమ్మ ఈరోజు నేను కనీసం సింపుల్‌గా అన్నా పూజ చేసుకునే శక్తిని నాకు ఇవ్వు. ఎలా అని దండం పెట్టుకున్నాను. ఆ అమ్మవారే నాతో పూజ చేయించినట్టు చేపించారు. అన్నీ సర్దుకున్నాయి కాసేపటికి. వాతావరణం మొత్తం కూల్ అయిపోయింది. సో, నేను పూజ స్టార్ట్ చేసుకున్నాను. ముందైతే ఇలా గడపలకి గుమ్మాలని అలంకరించుకున్నాను. పసుపు, కుంకుమ ముగ్గులు వేసుకున్నాను 2 గడపలకి. తర్వాత తులసమ్మ దగ్గర కూడా అలంకరించుకున్నాను ముగ్గు పెట్టి. బాగా నిన్ననే తులసమ్మ పెట్టాం కదా! కొంచెం వాడిపోయినట్టుంది. వాటర్ పోస్తే సెట్ అవుతుంది. ఎండ కదండీ బాగా. మార్నింగ్ నుంచి ఎండ ఉండడం వల్ల అలా వాడిపోయినట్టు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూజ గదిలోకి వచ్చాము. పూజ గదిలోని గుమ్మానికి కూడా గడప దగ్గర పసుపు, కుంకుమతోటి ముగ్గులు వేసి అలంకరించుకున్నాను. తర్వాత కాళ్ళకు పసుపు రాసుకొని పూజ అయితే స్టార్ట్ చేద్దామనేసి పువ్వులు కోసుకోవడానికి వచ్చాను. మా ఇంట్లో పువ్వులకైతే ఎలాంటి లోటు లేదండి. మొన్నటిదాకా మల్లెపూలు, విరజాజులు కూడా చాలా అంటే చాలా పూసాయి. ఇప్పుడు ఆకులన్నీ తెంపేసాము. సీజన్ అయిపోయింది కదా! గులాబీ పూలు కూడా మన చెట్టు ఒక వీడియో పెట్టాను కదా! ఫుల్‌గుంటాయి. తమలపాకులు కూడా ఇంట్లోనే ఉన్నాయి. అన్నీ తీసుకొనెళ్ళాను. ఫస్ట్ అయితే ఒక పాత్రలోకి కల్లుప్పు తీసుకున్నాను. అది ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ దీపకుందెలకి ఇలా గంధము, కుంకుమతోటి అలంకరించుకున్నాను. వత్తులేసుకొని ఆయిల్ పోసుకొని వత్తులు నానేదాకా పక్కన పెట్టేసుకున్నాను. ఇవి లక్ష్మీదేవి అలాగే వినాయకుడు విగ్రహాలు పంచలోక విగ్రహాలండి. వీటిని కూడా గంధంతోటి అలాగే కుంకుమతోటి అలంకరించుకున్నాను. ఇవి ఫస్ట్ శబరికి వెళ్ళినప్పుడు మా వారు తీసుకొచ్చారు. చిన్నగా అభిషేకం చేసుకోవడానికి విగ్రహాలు కావాలి అంటే. ఫస్ట్ మాల వేసుకున్నప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు శబరిలో తీసుకొచ్చారు. విగ్రహాలను కూడా అలంకరించుకొని తమలపాకు పైన ఒక చిన్న ప్లేట్లు పెట్టి అందులో పెట్టేసుకున్నాను. తర్వాత ఫొటోస్‌ని విగ్రహాలను అన్నింటిని ఫ్లవర్స్ తోటి అలంకరించుకున్నాను. పువ్వులు పెట్టేసుకొని ఇంట్లో ఇంట్లో పువ్వులు లేకపోతే బయట నుంచి తెచ్చుకుంటాము. కానీ ఉన్నాయి కదా! అప్పుడు నేను చెప్పాను కదా ముందు కల్లుప్పు అనేసి ఇలా ఒక పాత్రలో తీసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి దానిపైన పసుపు, ఉప్పు మొత్తం కవర్ అయ్యేలాగా పసుపు అలాగే కుంకుమ కూడా వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనం ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. నెక్స్ట్ త్రిశూలము ఇవి ఉన్నాయండి. అవి కూడా శబరికి వెళ్ళినప్పుడు మురుగన్ స్వామి టెంపుల్ దగ్గర తీసుకొచ్చారు. వాటికి నిమ్మకాయలు గుచ్చేసుకొని ఏదన్నా నెగెటివ్ ఎనర్జీ లాంటివి ఉంటే మనకి పోతుంది ఇంట్లో. సో, అలంకరించుకున్నాను. అలాగే ఇంటి గుమ్మానికి కట్టడానికి పైన ఒక 5 నిమ్మకాయలను తీసుకొని పసుపు, కుంకుమతోటి వాటికి కూడా అలంకరించుకున్నాను. నైవేద్యం పెట్టడానికైతే యాపిల్ కాయని 4 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చెప్పాను కదా! ఆర్యన్ బాబు సహకరించలేడు. లేట్ అయిపోయింది పూజకి. అందుకే నైవేద్యం ఏమీ వండలేదు. అలాగే దీపారాజన కూడా చేసేసుకొని అన్ని దీపారాజన కూడా చేసేసుకున్నాను. చేసి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చుకున్నాను. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి పూజ చేసుకునే అవకాశం వచ్చినందుకు. అది కూడా మొదటి శ్రావణ శుక్రవారం కదా! కొంచెం టైం తీసుకున్నాను. అక్కడ పైన కనిపిస్తుంది కదా పెట్టె, అది ఏంటని మీకు డౌట్ రావచ్చు. అది మా ఇంటి దేవత వీర్లని ఉంటాయి. కొంతమందికి తెలిసుంటుంది, కొంతమందికి తెలియదు. మేము ఏం పండగ చేసుకున్నా, పెళ్ళిళ్ళు చేసుకున్నా ఫస్ట్ వీళ్ళకి కొలుపులు చేసుకున్న తర్వాత కొలుచుకొని నెక్స్ట్ శుభకార్యాలు అనేవి మొదలుపెట్టుకుంటాము. ఆ వీళ్ళు అనేటి ఏంటి అంటే మా ఇళ్ళల్లో ఉంటారు కదా పెద్దవాళ్ళు. వాళ్ళు ఎవరైనా చనిపోయిన తర్వాత దేవుళ్ళు అవుతారు. అలా అండి. సో, నేను హారతి కూడా ఇచ్చుకున్నాను. చాలా ప్రశాంతంగా పూజ అయితే జరిగిపోయింది. కాకపోతే కొబ్బరికాయ మర్చిపోయానండి. మేము తెచ్చుకోలేదు. హడావుడి అయిపోయింది. అసలు ఈరోజు పూజ కూడా చేస్తానో లేదో అని అనిపించింది నాకు. ఆర్యన్ బాబు అలా చేశాడు. గందరగోళం చేశాడు. బట్ లాస్ట్‌లో అయితే కోఆపరేట్ చేశాడు. ఆర్యన్‌కి కూడా థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. చూడండి మొత్తం అయితే అలంకరణ అయిపోయింది.
దేవుడికి నమస్కారం చేసుకొని ఏమైనా తప్పులుంటే క్షమించమ్మా తల్లి అని చెప్పేసి మొత్తం పూర్తిగా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా తులసి కోట దగ్గరికి వెళ్ళి దీపారాజన చేసుకోవాలి. తులసమ్మకి వాటర్ పోసాను. ఇలా చెంబుతో తీసుకొచ్చి నీళ్లు పోసి తర్వాత పూలతోటి అలంకరించుకొని అగరబత్తులు ముట్టించి హారతించాను. దీపం కూడా వెలిగించాను. గాలి వస్తుంది కదా! కొంచెం కష్టమైంది. సో, అవి కొద్దిగా లోపలికి ఉన్న తులసి కోట తీసుకోవాల్సింది. మేము అప్పుడు అబ్జర్వ్ చేయలేదు. సో, ఇలా పెట్టేసుకున్నాను. దీపారాజన చేసుకున్నాను. తమలపాకు కూడా పెట్టి నైవేద్యం పెట్టుకొని దీపారాజన చేసుకున్నాను. పూజ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయిందండి. ఇంత మంచిగా కంప్లీట్ అయిపోయినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది. అంతా అమ్మ దయ. నేను ఇక్కడ ఏం మాట్లాడుతున్నానో అనుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.